ఇప్పుడు మనం లాజికల్ అడ్రస్ స్పేస్ ఫిజికల్ అడ్రస్ స్పేస్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ పాయింట్, లాజికల్ అడ్రస్ ఈజ్ జనరేటెడ్ బై సిపియు. సో సిపియు కనుక ఒక అడ్రస్ని జనరేట్ చేస్తే దాన్ని మనం లాజికల్ అడ్రస్ అంటాము. వేరియాస్ ఫిజికల్ అడ్రస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద మెయిన్ మెమొరీ. సో ఫిజికల్ అడ్రస్ అంటే మెయిన్ మెమొరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ యొక్క అడ్రసెస్ని మనం ఫిజికల్ అడ్రసెస్ అంటాము. వేరియాస్ లాజికల్ అడ్రస్ అంటే సిపియు జనరేట్ చేసిన అడ్రసెస్. సో నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈజ్ ఎన్ అడ్రస్ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రక్షన్ యూజ్డ్ బై ద ప్రోగ్రామ్. సో లాజికల్ అడ్రస్ అంటే, సో ప్రోగ్రామ్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ని మనం లాజికల్ అడ్రస్ అంటాము. వేరియాస్ ఫిజికల్ అడ్రస్ అంటే it is an actual address in the main memory where the instructions are stored. సో ఎగ్జిక్యూషన్ అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రోగ్రామ్ అనేది హార్డ్ డిస్క్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మెయిన్ మెమరీలో ప్లేస్ అవుతుంది. సో మెయిన్ మెమరీలో ఉన్న ఆ కరస్పాండింగ్ ప్రోగ్రామ్ యొక్క ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రసెస్ని మనం ఫిజికల్ అడ్రసెస్ అంటాము. సో నెక్స్ట్ పాయింట్, యూజర్ కెన్ యాక్సెస్ లాజికల్ అడ్రస్ డైరెక్ట్లీ. సో లాజికల్ అడ్రస్ని యూజర్ డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. But physical address cannot be accessed by the user directly, but the user can calculate physical address with the help of the logical address. So user logical address ni direct ga access cheyochu, but user main memory ni direct ga access cheyaledu. Main memory ni direct ga evaru access chestaru? Operating system access chesiddi, CPU access chesiddi. But user physical address ni calculate cheyochu with the help of the logical address. సో దానికి ఇది మనకి ఫార్ములా. సో సిపియు అనేది ఒక అడ్రస్ని జనరేట్ చేసింది, ఆ అడ్రస్ని మనం లాజికల్ అడ్రస్ అంటాము. లెట్ ద లాజికల్ అడ్రస్ ఈజ్ 346. ఇప్పుడు మనకి ఇక్కడ రీలొకేషన్ రిజిస్టర్ అని ఉంటుంది. రీలొకేషన్ రిజిస్టర్ని మనం బేస్ రిజిస్టర్ అని కూడా అంటాము. బేస్ రిజిస్టర్ అంటే స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ద ప్రాసెస్ అనేది బేస్ రిజిస్టర్లో ఉంటుంది. సపోజ్ లెట్ ద స్టార్టింగ్ అడ్రస్ ఆఫ్ ద ప్రాసెస్ ఈజ్ 14,000. సో 14,000 అనేది ఆ రీలొకేషన్ రిజిస్టర్ బేస్ రిజిస్టర్లో ఉంది. ఇప్పుడు ఈ రీలొకేషన్ రిజిస్టర్ని మనం లాజికల్ అడ్రస్కి యాడ్ చేస్తే అప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఫిజికల్ అడ్రస్ వస్తుంది. సో ఈ 14,000ని 346కి యాడ్ చేస్తే ఏమొస్తుంది, 14,346 వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఇది ఫిజికల్ అడ్రస్ అయింది. సో ఇప్పుడు 14,346 అనే ఇన్స్ట్రక్షన్ని సిపియు ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ద ఫిజికల్ అడ్రస్? Physical address equal to logical address plus relocation register. So next point, the logical address doesn't exist physically in the main memory and thus termed as virtual address. So logical address ni మనం virtual address అని కూడా అంటాము. Virtual అంటే ఏంది, నాట్ రియల్. సో లాజికల్ అడ్రసెస్ అనేది మనకి మెయిన్ మెమరీలో లేవు కాబట్టే దీన్ని మనం వర్చువల్ అడ్రస్ అని కూడా అంటాము. వేరియాస్ physical address is a location in the main memory and can be accessed physically. So physical addresses అంటే మెయిన్ మెమరీలో ఉన్న ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రసెస్ అవి ఫిజికల్గా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఫిజికల్ అడ్రస్ అంటాము. సో నెక్స్ట్ పాయింట్, లాజికల్ అడ్రస్ ఈజ్ జనరేటెడ్ బై ద సిపియు. వేరియాస్ ఫిజికల్ అడ్రస్ ఈజ్ జనరేటెడ్ బై మెమోరీ మేనేజ్మెంట్ యూనిట్. షార్ట్లో మనం దాన్ని ఏమంటామంటే ఎంఎంయు అంటాము. ఎంఎంయు ఏం చేస్తుందంటే it performs the mapping from logical address to physical address. So MMU అనేది ఒక హార్డ్వేర్ which is available in CPU. MMU హార్డ్వేర్ ఏం చేస్తుంది, మనం లాజికల్ అడ్రస్ ఇస్తే అది దాని లాజికల్ అడ్రస్ని ఫిజికల్ అడ్రస్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఫర్ దట్ ఇట్ యూజెస్ దిస్ ఫార్ములా, రీలొకేషన్ రిజిస్టర్ ప్లస్ దట్ లాజికల్ అడ్రస్. సో లాజికల్ అడ్రస్ని ఎవరు జనరేట్ చేస్తారు, సిపియు. వేరియాస్ ఫిజికల్ అడ్రస్ని ఎవరు జనరేట్ చేస్తారు, మెమోరీ మేనేజ్మెంట్ యూనిట్ హార్డ్వేర్. సో లాస్ట్ పాయింట్, సెట్ ఆఫ్ లాజికల్ అడ్రసెస్ జనరేటెడ్ బై ద ప్రోగ్రామ్ ఈజ్ రిఫర్డ్ యాజ్ లాజికల్ అడ్రస్ స్పేస్. సపోజ్ మన దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ ప్రోగ్రాంలో 10 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 10 లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏమంటామంటే, ఆ కలెక్షన్ ఆఫ్ 10 లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ని ఏమంటామంటే లాజికల్ అడ్రస్ స్పేస్ అంటాము. వేరియాజ్ ద సెట్ ఆఫ్ ఫిజికల్ అడ్రసెస్ corresponding to the logical address space is referred as physical address space. So physical address space ante endi, the set of physical addresses which corresponding to the
లాజికల్ అడ్రస్ స్పేస్. దాన్ని మనం ఫిజికల్ అడ్రస్ స్పేస్ అంటాము. సో ఫిజికల్ అడ్రస్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫిజికల్ అడ్రసెస్ విచ్ కరస్పాండింగ్ టు ద లాజికల్ అడ్రస్ స్పేస్. సో ఇది మనకి లాజికల్ అండ్ ఫిజికల్ అడ్రసెస్ అండ్ లాజికల్ అడ్రస్ స్పేస్ అండ్ ఫిజికల్ అడ్రస్ స్పేస్. దీనికి సంబంధించిన మెటీరియల్ అనేది నేను ఫస్ట్ కమెంట్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు చూసుకొని చదువుకోవచ్చు.